ఏపీ ప్రజలకి నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి. ప్రెజెంట్ మనకి 13th ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ పార్టీకి ఓటేయాలనే కన్ఫ్యూజ్లో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అయినా కూడా కొంచెం అప్రిషియేట్ చేయదగ్గ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఓటు హక్కు 58%, 70% ఉంటే గొప్ప అన్న సిచ్యుయేషన్ నుంచి మేము సర్వే చూస్తుంటే తెలంగాణ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి కానీ విజయవాడ హైవేకి సంబంధించి ట్రైన్స్ కానీ బస్సులు కానీ విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఎక్స్ట్రా వేసినా కూడా సీట్లు అందుబాటులో దొరకట్లేదు. పర్సనల్ వెహికల్స్లో వెళ్తున్న వెహికల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజల్లో చైతన్యం వచ్చినందుకు నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నానండి. ఓటు హక్కు ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనం స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు ఇష్యూ గురించి మాట్లాడదాం. స్టేట్ బైఫర్కేట్ అయినప్పుడు చాలా బాధపడ్డాం. అరే మనంతా తెలుగు ప్రజలు ఒకే చోట కలిసి ఉంటే బాగుంటుంది, మనం ఆ హైదరాబాద్ని డెవలప్ చేసామని ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు. అలా మాట్లాడినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? ఏపీ ప్రజలు హైదరాబాద్ని డెవలప్ చేశారు, మొత్తం తెలంగాణ అంతా మనమే ఉన్నాము, ఏ కంట్రీ వెళ్ళినా మనమే ఉంటాం. ఎందుకంటే ఏపీ ప్రజలు ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఫైనాన్షియల్గా సెటిల్డ్ పర్సన్స్, అలాగే సాంప్రదాయాలు కానీ ఫుడ్ విషయంలో కానీ అన్ని రకాల టాలెంట్లు ఉన్న వ్యక్తులు, ఇట్లా అన్ని మంచిగా పాజిటివ్గా ఉన్న సందర్భం. అప్పుడు వచ్చిన డైలాగ్ ఏంటంటే, మనం కనుక ప్రత్యేక హోదా తీసుకుంటే కనుక ఓ 5 yearsలో ఏపీని హైదరాబాద్ కంటే బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. మెయిన్ సిటీస్ కొన్ని మనం మాట్లాడుకోవచ్చు. వైజాగ్ కానీ, ఇప్పుడు అమరావతి విషయం స్టేట్ క్యాపిటల్గా చేయడం కానీ, కర్నూలు కానీ, రాయలసీమ కానీ, ఇలా కొన్ని విఐపి స్టేట్స్ని తీసుకున్నారు. అలాగే పోర్ట్స్కి సంబంధించి మచిలీపట్నం, కాకినాడ, యానం ఇట్లా కొన్ని తీసుకుంటూ వచ్చింది. ఇలా డెవలప్ చేసుకుంటే కనుక ఒక మంచి డెవలప్మెంట్ స్టేట్ కింద మన స్టేట్ ఇంప్లిమెంట్ అవ్వడానికి అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఎట్లా మారింది అంటే, రీసెంట్గా మనం చూసుకుంటే ఏ సినిమాలో కానీ ఎక్కడైనా చూసినప్పుడు పబ్లిక్లో అదొక జోక్ స్టేట్ కింద అయిపోయింది. జోక్స్ కామెంట్స్ వేసుకునే స్టేజ్కి వెళ్ళిపోయిన సందర్భాలు వచ్చినాయి. ఎందుకు అంటే అక్కడ డెవలప్మెంట్ అంత అధ్వానంగా ఉండడం ఒకటి. 2, అసలు ఎక్కడా లేని ఒక లిక్కర్ బ్రాండ్స్ అక్కడ కొత్తగా తీసుకొచ్చారు. అంటే అవి ఆరోగ్యం మీద ఎంత ఎఫెక్ట్ పడతాయని అబ్జెక్ట్ చేసే వ్యక్తులు లేరు, దాని గురించి రిపోర్ట్ చేసే వ్యక్తులు లేరు. ఇసుక మాఫియా చూడొచ్చు, డెవలప్మెంట్లో కొత్త పరిశ్రమలు రాకపోవడం చూడొచ్చు. అదే కొన్ని పారిశ్రామిక మీటింగ్లు ఏవో పెట్టినప్పుడు కూడా చూసాం, అవి జోక్స్గా కన్వర్ట్ అయినాయి. చిన్న చిన్న పనులు చేసే వాళ్ళని కూడా పారిశ్రామిక వ్యక్తుల కింద ఇంట్రడ్యూస్ చేసి కొన్ని కోట్ల ఖర్చుని ఎక్స్పెన్సెస్గా చూపించి చాలా మిస్యూజ్ చేసిన సందర్భాలు రిపీటెడ్గా చూస్తున్నాం. ఇక జాబ్స్ లేక నిరుద్యోగంతో చదువుకున్న పిల్లలంతా కూడా వేరే కంట్రీసో, వేరే స్టేట్సో, వేరే ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇట్లాంటి స్టేజ్లో ఉన్న మనం ఈ రోజున ఇంకొక ఛాన్స్ వచ్చింది. మన ఓటు హక్కును వినియోగించుకొని కరెక్ట్ వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే కనుక ఖచ్చితంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది. రాష్ట్రం డెవలప్ అవ్వడం అంటే ఏంటి? ఇమ్మీడియట్గా ఎప్పుడు రిజల్ట్ రాకపోయినా కూడా తీసుకునే డెసిషన్స్ కనీసం ఓవరాల్గా 3 to 4 years స్పాన్లో మీకు జాబ్స్ రావడం కానీ, రోడ్స్ పడటం కానీ, నెక్స్ట్ వైద్యం కానీ, సామాజిక స్వేచ్ఛ, రక్షణ, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఈ రోజున దగ్గర ఒక 50 to 60% జనాలకి అక్కడ మిస్ అయ్యింది. ఎందుకు? గవర్నమెంట్కి అగైనెస్ట్గా వెళ్ళలేరు, గవర్నమెంట్ పర్సన్స్కి అగైనెస్ట్గా వెళ్ళలేరు, ఎవరైనా ఫాలోవర్స్ ఉంటే వాళ్ళకి అగైనెస్ట్గా వెళ్ళలేరు. వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు వాయిస్ రేస్ చేసే అంత స్వేచ్ఛ మిస్ అయ్యింది. ఇక మాట్లాడే వ్యక్తులు కొంతమంది పథకాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఎక్కడ ఫ్రీ కావాలండి? మనకి విద్యకి ఫ్రీ కావాలి, వైద్యానికి ఫ్రీ కావాలి. ఎందుకంటే ఆ రెండిట్లోనూ 100% ఛాన్స్ తీసుకున్న కంట్రీస్ 100% సక్సెస్ అయినాయి. కానీ మన పరిస్థితి ఏంటంటే ఫ్రీ అనే వంకతో అందరినీ ఒకవైపు లాక్కొని, అంటే ఒక ముష్టి వేస్తున్నట్టు లెక్క. మనం సంపాదించుకునే స్టేజ్లో క్రియేట్ చేయాలి. నాయకుడు అనే వ్యక్తులు అనేవాళ్ళు ఆ రాష్ట్రానికి రాజు కింద లెక్క. ప్రజలు ముష్టి తీసుకునే పొజిషన్లో కాదు, మమ్మల్ని మేము పోషించుకోగలము, ఎదురు నీకు ట్యాక్స్ కట్టగలమా అనే అంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలిగితే అది కరెక్ట్ రాజ్యం కింద, కరెక్ట్ రాష్ట్రం కింద లెక్క. అవన్నీ కూడా అక్కడ మిస్ అయినాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అలాగే స్టేట్కి సంబంధించి ఏదన్నా నేషనల్ హైవేలు వేయాలన్నా, కొన్ని రకాల ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా సెంట్రల్తో టైఅప్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడు మన లోకల్ పార్టీస్తో పాటు సెంట్రల్తో టైఅప్ ఉన్నట్లే చూసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అది కూడా మిస్ అయింది. ప్రత్యేక హోదా తీసుకొస్తేనే కానీ కొంత డెవలప్ అవ్వడానికి అవకాశం లేని స్టేటు ప్రత్యేక హోదా అనే టాపిక్కే పక్కకు వెళ్ళిపోయి అదంతా పొలిటికల్ డ్రామాలు, ఒకరికొకళ్ళు ఇది చేసుకునే సీన్లే ఎక్కువ కనిపించి సామాన్య ప్రజలు నిజంగా అధ్వాన స్థితిలోకి వెళ్ళారు. నిజంగా ఆ స్టేట్ డెవలప్ చేయాలంటే ఇప్పుడేదో చిటికేస్తే డెవలప్ అయ్యేది కాదు. ఉన్న అప్పుల నుంచి బయటపడడానికే కొన్ని ఇయర్స్ పట్టడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది మరి మీకెందుకు మేడం పొలిటికల్ ఇష్యూస్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఏదో కొంతమంది ఒక టీం ఉంటారు కామెంట్స్ పెట్టడానికి. అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియో నుంచి పక్కకి వెళ్ళండి.
దయచేసి ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఓటు హక్కును వినియోగించుకొని కరెక్ట్ గవర్నమెంట్ని ఎన్నుకుంటే రేపు మీకు ఏదైనా కష్టం వచ్చినా, మీకు ఏదైనా సమస్య వచ్చినా, అరే భయ్ గవర్నమెంటే నచ్చలేదు అనుకుంటే పాయింట్అవుట్ చేసే వాయిస్ మీకు ఉండాలి. అలా అవకాశం ఉన్న పార్టీని ఎన్నుకోమని చెప్పడానికి వచ్చా. అలాగే ఏంటి ఆ పార్టీస్ ఇప్పుడు నేను మాట్లాడేది ఇప్పుడు నా విషయానికి వస్తే, ఎందుకు మీరు ఏపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఉన్నది హైదరాబాద్లో కదా అంటే, నా పుట్టినిల్లుగా గుడివాడ, నాది ఏపీ, మా మెట్టినిల్లు మా హస్బెండ్ వాళ్ళది గుడివాడే. సో గుడివాడ పాలిటిక్స్లో మాకు అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. గుడివాడ పాలిటిక్స్ గురించి మాట్లాడే హక్కు నాకుంది, నేను మాట్లాడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మన వాక్ స్వాతంత్రం ఉన్న పొజిషన్లో కొంచెం లీగాలిటీ తెలిసి, పొలిటికల్ ప్రాబ్లమ్స్ గురించి తెలిసి నేను వాయిస్ రేస్ చేయకపోతే నేను నిజంగా రాష్ట్రానికి దోహం చేసిన దాన్ని అవుతా. సో అందుకని నా వాయిస్ నేను రేస్ చేస్తున్నా. ఇంకొకటి మీకు అందరికీ తెలుసు, ఎప్పుడైనా నేను పొలిటికల్ వీడియోలో చేసినప్పుడు ప్రాబ్లం గురించే మాట్లాడటంతో పాటు జనసేన పార్టీ అంటే ఇంట్రెస్ట్గానే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మాకు మా హస్బెండ్కి జనసేన పార్టీ అంటే ఇష్టం. ఎందుకు జనసేన పార్టీకే మీరు సపోర్టర్స్గా వెళ్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని. సెటిల్డ్ అయిపోయిన ఒక వ్యక్తి, ఎక్కడో టాప్ మోస్ట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి పబ్లిక్లో సోషల్ సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజానాయకులు అంటే ఎవరండి? సేవకులు, పని వాళ్ళ కింద వచ్చి చేయాల్సినంత నెసెసిటీ ఉందా? మనలాంటి వాళ్ళతోటి, మీలాంటి వాళ్ళతోటో, లేకపోతే కొంత ఒక టీం ఉంటారు, అలాంటి వాళ్ళతోటి బూతులో ఇంకొకటో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను తిట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా వస్తున్నారంటే సమాజానికి ఏదో చేద్దామని వస్తున్న వ్యక్తుల్ని సపోర్ట్ చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో నేను ఇదే టాపిక్ మీద మాట్లాడుతున్నప్పుడు లక్ష్మీనారాయణ గారి గురించి, ఇట్లా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చాలామంది జనసేన పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకొని కరెక్ట్గా రాష్ట్రాన్ని ఈ పార్టీకి ఒక స్టేజ్కి తీసుకొచ్చేవాళ్ళం. కానీ తెలియకో అసలు మరి వేసిన ఓట్లు ఎటెళ్ళినయో అందరూ అభిమానంగా అక్కడికి వచ్చి ఓట్లు వేసిన వ్యక్తులు ఉన్నారు. కానీ కొంత మేజర్ వేరియేషన్ తోటి అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఈ రోజున రాష్ట్రానికి చాలా ఇబ్బంది అయినాయి. ఏంటి అవి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని గురించి నేను మాట్లాడాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రాబ్లమో మీకు తెలియదు. అది స్టేట్కి సంబంధించిన లా కొత్తగా క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. 30 years మా పేరెంట్స్కి సంబంధించిన హౌస్ని కబ్జా చేస్తే నేను ఏమీ మాట్లాడలేని సిచ్యువేషను, నాకే ఇంత ప్రాబ్లం జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని. సో ఇలా మీకు తెలియనివి చాలా ఉంటాయి. మీకు కనిపిస్తున్నది ఏంటి అంటే, మాకు ఫండ్స్ ఇస్తున్నారా, మాకేమన్నా ఫ్రీగా ఏమి ఇస్తున్నారు, మాకు ఏ పెన్షన్స్ వస్తున్నాయి, ఇవి గురించి మాట్లాడుతున్నారు. ఇది టెంపరీ. ఇక్కడ మీకు రూపాయి ఇస్తున్నారంటే అక్కడ 10 రూపాయలు స్టేట్ మొత్తానికి లాస్ అవుతుంది. ఇంకొక సెకండ్ జనరేషన్ సర్వనాశనం అవుతుంది. వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించండి. నెక్స్ట్ మనకి ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ తోటి టైఅప్ ఉండడం చాలా అవసరం. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే స్టేట్ డెవలప్మెంట్కి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ, సెంట్రల్ నుంచి వచ్చే మిగతా బెనిఫిట్స్ కానీ అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి. సో ఇప్పుడు మనం చూస్తున్న పార్టీ ఎలక్షన్స్లో నడుస్తున్న టీం ఏంటంటే ఎన్డీఏ టీం. ఈ ఎన్డీఏ టీంలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ నడుస్తున్నాయి. సో వీళ్ళకి మనం ఓటేయాల్సిన అవసరం 100% ఉందండి. ఎందుకంటే కొంచెం చేంజ్ వస్తే కొత్త ఆలోచనలతోటి, కొత్త పథకాలతోటి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో వీళ్ళ ఎజెండా నేను చూసినప్పుడు నాకు అర్థమైందంటే విద్య, వైద్యం, వ్యవసాయం, అలాగే జాబ్స్కి సంబంధించి, నిరుద్యోగానికి సంబంధించి, న్యాయానికి సంబంధించి, ల్యాండ్ ఆర్డర్లో బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. అలాగే ఈ పెన్షన్ ఇవ్వాలి అనే విషయంలో ఈ క్యాస్టో ఆ క్యాస్టో అని కాకుండా అన్ని క్యాస్టుల్లోనూ తక్కువ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్న వ్యక్తులకి పెన్షన్ ఇవ్వడం, ఇలా ఆ పథకాలన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. సరే అందరూ అన్ని పథకాలు పెడతారు, మనం అదే మాట్లాడుకుందాం. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎవరు ఇంప్లిమెంట్ చేయరు అనేది కూడా మనం మాట్లాడదాం. కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే వాయిస్ రేస్ చేసే అంత రైట్స్ మనకు ఉండాలి. అవి ఈ రోజున ఉందా? లేదు. ఇప్పుడు మీరు ఎన్నుకునే వ్యక్తుల దగ్గర నుంచి మీకు ఆ వాయిస్ రేస్ చేసే రైట్స్ 100% ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక గ్రూప్ ఆఫ్ టీమ్. ఈ గ్రూప్ ఆఫ్ టీంలో ఎవరు అటు ఇటు చేసినా ఇంకొకళ్ళు పాయింట్అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఉంది ఇక్కడ మాట్లాడడానికి. మనం వాయిస్ రేస్ చేస్తే ఒక్కళ్ళ దగ్గర స్టక్ అయిపోము. సో ల్యాండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా వాడుకోవడానికి, మనకి ఎవరైనా అన్యాయం చేస్తే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తుల మీద మనం కంప్లైంట్ ఇవ్వడానికి 100% సామాజిక స్వేచ్ఛ ఉన్న గవర్నమెంట్ని మనం ఇప్పుడు ఫామ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2, ఏపీ ప్రజల విషయానికి వచ్చేసరికి మతం గురించి మాట్లాడాలండి. నిజంగా ఇంకెక్కడా ఉండదు. నేను అప్రిషియేట్ చేయాలి. ఎవరు ఏ మతాన్ని పట్టించుకోరు, వాళ్ళ మతాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటారు. అది క్రిస్టియన్ మతం కావండి, హిందూ మతం కానివ్వండి, ముస్లిం మతం కానివ్వండి. ఎందుకంటే ముస్లిమ్స్ నేను చూసాను, మరి ఎక్కడైనా ఏమైనా ఉంటే నాకు తెలియదు, కానీ నేను ఏపీలో చూసిన ముస్లిమ్స్ ఎక్కడా కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ హిందూ పూజలకు కానీ, హిందూ ఫంక్షన్స్కి కానీ ఎవరు పిలిచినా
వెళతారు, బొట్టు పెట్టుకుంటారు, ప్రసాదాలు తింటారు, మన పెళ్ళిళ్ళలో మన ఫంక్షన్లో కలిసిపోతారు. అంత ఇదిగా ఉన్న స్టేట్ అది. అలాగే క్రిస్టియన్ మతానికి వస్తే క్రిస్టియన్స్ కంటే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన హిందువులే ఎక్కువ ఉన్నారు. అప్పుడు కూడా ఎవరు ఏమి అబ్జెక్ట్ చేయవు. అంటే ఎవరికి ఏ మతం నచ్చితే ఆ మతం, పక్క మతాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకునే కల్చర్లో ఇప్పుడు దాకా మనం ఉన్నాం అక్కడ. కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి, ప్రపంచం మొత్తం తెలుగు ప్రజలు కాదు ఇండియా మొత్తం రెస్పెక్ట్ ఇచ్చే ఇష్టపడే ఒక టెంపుల్ టీటీడీ. ఆ టీటీడీ టెంపుల్లోనే టికెట్స్ మీద అన్యమత స్టిక్కర్స్ వేయడం, అన్యమత ప్రచారాలు చేయడం. అలాగే కనకదుర్గమ్మ టెంపుల్, విజయవాడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఆ మధ్య ఒకసారి చూసామండి, అక్కడ మనకి ఎప్పుడు అమ్మవారికి సంబంధించిన వీడియోలు టెలికాస్ట్ అవుతుంటే అక్కడ వేరే మతానికి సంబంధించిన సాంగ్స్ ప్లే చేయడం, కట్అవుట్స్ పెట్టడం, ఇవన్నీ కూడా మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. ఎవరు ఏ మతంలో ఉంటే ఏంటండి, అందరం అన్ని మతాల్లోనూ ఉండాలి, అందరం ఆ అవతల మతాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకునే అంత మంచి కల్చర్ నుంచి మత కలహాలు పెంచే అంత గవర్నమెంట్లో మనం అక్కడ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. అలాగే నెక్స్ట్ ఈ ప్రాసెస్లో ఈ ఇసుకకి సంబంధించి కూడా చాలా విన్నామండి. ఎంత మాఫియాలు జరిగినాయి అంటే అక్కడ నిజంగా ఇసుక కొనాలి అంటే మీకు వచ్చే 10 రూపాయలు మాట్లాడుతున్నారు, మీరు 100 రూపాయలు పెట్టి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది కరెంటు విషయంలో కానీ ప్రాపర్ కరెంటు లేదు, ప్రాపర్ రోడ్లు లేవు, ప్రాపర్ డెవలప్మెంట్ లేదు, ప్రాపర్ పరిశ్రమలు లేవు. నిరుద్యోగంతో సఫర్ అవుతున్న వ్యక్తులని ఈరోజు కాపాడటానికి ఒక టీమ్గా వచ్చి ఇప్పుడు ఓటు అడుగుతున్న బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకి, అలాగే టీడీపీ అభ్యర్థులకి ఆ ఫాలోవర్సు అందరూ కూడా ఓటేయండి. ఇక్కడ నేను మాట్లాడుతున్న ఇంకొక టాపిక్ జనసేన పార్టీ గురించి. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని రన్ చేయాలంటే ఎంత కష్టాలు ఉంటాయో మనకి తెలియదు, రన్ చేసే వ్యక్తులకే తెలుస్తాయి. ఇప్పటి వరకు ఆయన వెనకాలన్న జన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, వీళ్ళంతా చాలా సందర్భాల్లో నేను కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపిస్తుందండి, ఆయన తీసుకునే డెసిషన్స్ మాకు నచ్చలేదు, మనమే ఫుల్గా వెళ్ళిపోయి ఉంటే బాగుండదు అంటే ఫస్ట్ టైం మనమే ఫుల్గా వెళ్ళాం. ఏం జరిగిందో మీకు తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టకుండా ఏ నేషనల్ పార్టీ నుంచో వచ్చి ఉంటే కనుక ఈ పార్టీకి సీఎం అయ్యేవాళ్ళు. కానీ ఆయన ఇండివిజువల్గా రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి ఒక సొంత పార్టీ పెట్టుకొని ఆయన వచ్చినప్పుడు ఆయన వెనకాల ఇన్ని సంవత్సరాలు ఉన్న వ్యక్తులు ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఆ వెనకాల ఉండి సపోర్ట్ చేయాలి. కరెక్ట్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు 99% ఉండి ఆ 1% దగ్గర మనం పాయిజన్ చుక్క వేసినట్టు వెళ్ళిపోతే అవతల వ్యక్తులకి మనం లీనియన్స్ అయిపోతాం. అలాగే ఆ యూనిటీ, ఆ బలము, ఆ మానసిక మనోధైర్యం పవన్ కళ్యాణ్ గారికి తగ్గుతుంది. కాబట్టి మనం సపోర్ట్గానే ఉండాలి. మనం అంత సపోర్ట్ చేసినప్పుడు ఆయన మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన టైంలో ఇస్తారు. ఇచ్చేదాకా మనం ఆగి ఆ సపోర్ట్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక నమ్మకంతో ఒక వ్యక్తి ఎప్పుడు మనకే నచ్చాలంటే అట్లాగా మనకి నచ్చినట్టే అన్నీ నడవు, స్టేట్కి సంబంధించిన డెసిషన్స్ అవి. కాబట్టి మనకి ఒక ఛాన్స్ వచ్చి మన వాయిస్ కూడా వినేదాకా మనం పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్స్ అందరూ కూడా ఆయన వెనకాలే ఉండాలని నా ఉద్దేశం. అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే ఒక 18 మంది ఎమ్మెల్యేల కింద జనసేన పార్టీ అభ్యర్థులందరూ కూడా ఉన్నారు. జనసేన ఫాలోవర్స్ని రాష్ట్రం డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఎన్డీఏ టీంని మనం ఎలక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు కానీ ఫండ్స్ కానీ ఈ రోజున రాష్ట్రానికి చాలా అవసరం. అలాగే ఏ క్యాపిటల్ ఉంది ప్రజెంట్, ప్రతి ఒక్కళ్ళు జోక్ చేసుకునే క్యాపిటల్ లేదు. సో క్యాపిటల్ డిసైడ్ అవుతుంది, మిగతా డెవలప్మెంట్కి, రోడ్డు డెవలప్మెంట్స్కి, రోడ్స్ బాగుండడానికి, ఆ కరెంటు సమస్యలు సాల్వ్ అవ్వడానికి. సో మనం ఏదన్నా ఒక సమస్య వస్తే గవర్నమెంట్ సరిగ్గా చేయకపోతే పాయింట్అవుట్ చేయడానికి హక్కు కోసం ఈ రోజున మనం ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎన్డీఏ టీంకి ఓటేద్దామండి. బీజేపీ అభ్యర్థులకి ఓటేయండి, టీడీపీ అభ్యర్థులకి ఓటేయండి. అలాగే జనసేనకి సంబంధించి 18 మెంబర్స్ ఎమ్మెల్యేల కింద, రిమైనింగ్ మెంబర్స్ ఎంపీస్ కింద కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీ వాల్యుబుల్ ఓటు వేసి గెలిపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పర్సనల్ రిక్వెస్ట్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు 100% మెజారిటీ తోటి గెలవాలని, గెలుస్తారని ఆశిస్తూ